చిరంజీవి పార్టీ ప్రకటనతో విదేశాల్లో సైతం కదలిక మొదలైంది. ఉత్సాహం ఉరకలెత్తింది. ఆయన రాకను స్వాగతిస్తున్న ప్రవాసాంధ్రులు సంబరాలు జరుపుకుంటున్నారు. మెగాస్టార్ రాకతో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ముందుంటుందన్న విశ్వాసాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. సామాజిక న్యాయం అన్నయ్యతోనే సాధ్యమని ఆశాభావం ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు. వారంతా విదేశాల్లో స్థిరపడ్డ తెలుగువారు. తెలుగునాట జరిగే పరిణామాల పట్ల వారికుండే ఆసక్తి ప్రత్యేకమైంది. నిన్న మొన్నటి వరకు చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం అత్యావశ్యకం అంటూ తాముంటున్న ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించిన వీరు ఇప్పుడు పార్టీ ప్రకటనతో ఆగమేఘాల మీద రాజధానికి విచ్చేశారు. అన్నయ్యకు సంఘీభావాన్ని వెల్లడించారు. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చిరంజీవి రాక ఆకాంక్షిస్తూ వీరు రాజధానిలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. నిర్మాత అల్లు అరవింద్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నటుడు శ్రీకాంత్ తదితరులు వీరి ఆకాంక్షల్ని స్వాగతించడమే కాక ఎన్ఆర్ఐల కోసం తమ పార్టీలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అది ఇప్పుడు దాకా రైట్ లీడర్షిప్ రాలేదు. అంటే కాన్ఫిడెంట్గా వచ్చి అంటే అందరూ వ్యాపార నిమిత్తం వచ్చిన వాళ్ళే కానీ నిజంగా సొసైటీ కోసం నేను కామెంట్ చేయలేనట్లుగా అవుట్రైట్ అందరి గురించి మాట్లాడలేను, కానీ అట్లీస్ట్ కొద్ది మంది గురించి మాట్లాడగలను. కానీ మెజారిటీ ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ వాళ్ళకి లోకల్ గవర్నింగ్ అంటే వాళ్ళ విలేజెస్ కానీ వాళ్ళ టౌన్స్కి వాళ్ళ డిస్ట్రిక్ట్స్కి చేయాలంటే కాన్ఫిడెన్స్ ఉండేది కాదు ఇదివరకు. ఎంత చేసినా ఇది వేస్ట్, ఎక్కడికి వెళ్ళిపోద్ది అనేది. బట్ ఫస్ట్ టైం చిరంజీవి గారు లాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు ఖచ్చితమైన మార్పు ఉంటుందని అందరికీ తెలుసు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ పొలిటికల్ ప్రాసెస్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. ప్రవాసాంధ్రుల్లో చాలామందికి ఓట్లు ఉన్నాయి. ఆ చాలామంది ప్రతి ఒక్కళ్ళు మా ఒక్క ఓటు ఏం చేస్తుందిలే, మేము ఎందుకు ఇంత ఎఫర్ట్ చేయడము అని అనుకుంటారేమో. దయచేసి అలా అనుకోకండి. ఈచ్ ఓట్ మీన్స్ ఎ లాట్ ఫర్ పొలిటీషియన్స్ ఆర్ పాలిటిక్స్ హియర్. దట్స్ హౌ మీరు ప్రతి ఒక్కళ్ళు మీ ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ ఉంటే, మీరు రావాలనుకున్న వారికి మీరు ఓటు వేయాలంటే తప్పనిసరిగా ఆ ఓటుని ఓటుగా వినియోగించండి. మా ఒక్క ఓటే కదా అని మీరు అనుకుంటే అనేక లక్షల మంది ఓట్లు బయట ఉన్నాయి. అవన్నీ ఇండియాకి తీసుకొచ్చి మీకు నచ్చిన వారికి వేయండి. చిరు పార్టీ కోసం తమ వంతు సహకారాన్ని అందిస్తున్న ప్రవాసాంధ్రులు కేవలం ఇక్కడితోనే ఆగలేదు. 26న తిరుపతిలో జరిగే సభకు సిద్ధం అవుతున్నారు. ప్రత్యక్షంగా కొందరు, పరోక్షంగా మరికొందరు ఏర్పాట్లకు తమ వంతు సహకారం అందిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఈ నెల 21న ర్యాలీగా బయలుదేరి తిరుపతి చేరుకుంటారు. పార్టీ నిర్మాణంతో పాటు విజయాన్ని అందించిన తరువాతే తాము విదేశాలకు వెళ్తామని వారు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటారంటారా, పదవిలో లేనప్పుడే సేవా కార్యక్రమాలు చేశారండి. పదవి మీద ఆశ లేదు చిరంజీవి గారికి. ఆయన విడిగా కూడా చేయగలరు. పదవి వస్తే ఇంకా ఎక్కువ చేయగలరు. డెఫినెట్గా ఆయన ఏమనుకుంటున్నారంటే ప్రావర్టీ కానీ, లేదంటే ఇప్పుడున్న మహిళా ప్రాబ్లమ్స్ కానీ డెఫినెట్గా సాల్వ్ చేయగలరు అన్నమాట. ఆయన వెనకాల ఉన్న ఐటీ పీపుల్ కానీ మేధావులు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ని ఒక ఎత్తుకు తీసుకెళ్తారండి. సామాజిక స్పృహ కలిగి చేసే సత్తా ఉన్న ఏకైక నాయకుడు డాక్టర్ చిరంజీవి కొణిదెల గారు. అతను రాజకీయాల్లోకి వస్తానని నిన్న అనౌన్స్ చేశారు. అతనికి మద్దతు తెలుపుతూ గత 3-4 నెలల నుంచి యూకేలోని బ్రిస్టల్, లండన్, బర్మింగ్హామ్లో మా మెగాస్టార్ UK.EU టీము అనేక ఈవెంట్స్ చేసాం. బర్మింగ్హామ్ టెంపుల్లోని వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో 2 రోజుల క్రితం చిరంజీవి గారిని మీట్ అవ్వడానికి వచ్చాం. అతను బిజీ వాళ్ళు అతను కలవలేకపోయాం. రేపు అతన్ని కలుస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ని బాగుపరచడానికి మనస్సు కంప్లీట్ 100% కమిట్ అయిన వ్యక్తి చిరంజీవి గారు ఒక్కలే. అతనికి ఉన్న సామాజిక స్పృహ ఎలాంటిదంటే అతని ఆదర్శాలు చూస్తే మీకు తెలిసిపోతుంది. మదర్ తెరిసా, పూలే, నెక్స్ట్ మహాత్మా గాంధీ గారు. వాళ్ళ అంత శాంతి స్వభావాలు. వాళ్ళు ఏదో మదర్ తెరిసా ఎక్కడో యూరోప్లో పుట్టారు. ఆవిడ కలకట్టా వచ్చి 40 సంవత్సరాలు కుష్టు వ్యాధిగ్రస్తులకి సహాయం చేయవలసిన అవసరం ఉంది. నేను ఇండియాలో ఓటుకి ఎలిజిబుల్ కాదు, అయినా వేస్తున్నాను. ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. నేను అమెరికన్ సిటిజన్ని అయినా కూడా ఎందుకు వచ్చానంటే చిరంజీవి గారి మీద అభిమానం. నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి గారికి హార్డ్ కోర్ ఫ్యాన్. ఒక 12-13 సంవత్సరాలుగా అమెరికాలో ఉంటున్నాను. అక్కడ సిటిజన్ అయిపోయాను. బట్ ఇప్పుడు చిరంజీవి గారు లాంటి వ్యక్తి సీఎం అయితే మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడుద్దన్న ఒక్క దాని వల్ల మేము మా ఉద్యోగాలు వదులుకొని ఎంతో ఎఫర్ట్ పెట్టి అక్కడ చాలా తిరుగుతున్నాము. అమెరికాలో జనాల అవేర్నెస్ కోసం ఇక్కడికి వచ్చి కూడా ఇట్లా మీట్లు కండక్ట్ చేసి జనాల్లో అవేర్నెస్ చేద్దామని ట్రై చేస్తున్నాము.
వెనుకబడిన తరగతులు దళితుల తొలి చేరికతో ప్రత్యేకతను చూపిన చిరు పార్టీకి అన్ని వర్గాల్ని దగ్గర చేసేందుకు వీరు పరిచయాలకు పదును పెడుతూ పావులు కదుపుతున్నారు.